సమాజంలో రాను రాను డబ్బుంటే చాలనుకునే మనుషులు పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక యువతి మనీ మైండ్తో ఆలోచించింది. మనీ ఎర్న్కు ఏ మార్గమైనా పర్వాలేదని భావించి ఓ బంగ్లాదేశ్ యువతి అక్రమ మార్గంలో హైదరాబాద్కు చేరుకుంది. ముందుగా బంగ్లాదేశ్ నుండి కోల్కతాకు చేరుకొని అక్కడి నుండి సికింద్రాబాద్కి రైలు ద్వారా చేరుకొని ఆపై తనకు యాప్ ద్వారా పరిచయమైన దంపతుల ఇంట్లో ఉంటూ వ్యభిచారం చేస్తోంది. తాజాగా ఓ విటుడు దగ్గరికి ఆ దంపతులకు చెప్పకుండా వెళ్తుండడంతో దారి మధ్యనే బంగ్లాదేశీ యువతితో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో ఆ యువతి 100కు కాల్ చేయడంతో వ్యభిచార దందా బయటపడింది. బంగ్లాదేశ్ మహిళ అక్రమ మార్గంలో సుమారు 2 నెలల కిందట భారత్లోకి అడుగుపెట్టింది. కోల్కతా నుంచి సికింద్రాబాద్ కు రైల్లో వచ్చి అక్కడి నుంచి తనకు జాబ్ ఆఫర్ ఇచ్చిన పాతబస్తీ చంద్రాయణగుట్టలో నివసించే దంపతుల వద్దకు చేరింది. పాతబస్తీ చంద్రాయణగుట్ట ఘాజీ మిల్లత్ కాలనీలో షేక్ సోనియా, మహమ్మద్ సల్మాన్ దంపతులు నివసిస్తున్నారు. బట్టల దుకాణంలో పనిచేసే మహమ్మద్ సల్మాన్ షేక్ సోనియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె బంగ్లాదేశ్ కు చెందిన మహిళ, భారత్ కు చెందిన వ్యక్తికి పుట్టిన సంతానం. దీంతో కోల్కతా నగరంతో షేక్ సోనియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్, మయన్మార్ దేశస్తులు పరస్పరం మాట్లాడుకోవడానికి ప్రత్యేకంగా ఒక యాప్ ఉంది. ఇలా యాప్ లో షేక్ సోనియా చాటింగ్ చేస్తుండగా బంగ్లాదేశ్ ఓర్సొండి మండలం రాయపూర్ గ్రామానికి చెందిన సృష్టి అఖ్తర్ పరిచయమైంది. వీరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో హైదరాబాద్ లో తనకు డబ్బు సంపాదించేందుకు ఉద్యోగం దొరుకుతుందని సృష్టి అఖ్తర్ అడిగింది. ఇళ్లలో పనిచేసే ఉద్యోగం అయితే నెలకు 10,000 రూపాయలు వస్తాయని, వ్యభిచార వృత్తిలోకి వస్తే నెలకు 20,000 రూపాయలు వస్తాయని షేక్ సోనియా చెప్పింది. డబ్బు కోసం తాను ఏ పనైనా చేస్తానని సృష్టి అఖ్తర్ వెల్లడించింది. భారత్ లోకి ఎలా ప్రవేశించాలని అడగ్గా ఆ రిస్క్ నువ్వే తీసుకోవాలి, ఒకవేళ ఇక్కడికి వస్తే తనకు ఫోన్ చేయాలని చరవాణి నంబర్ ఇచ్చింది. రెండు నెలల క్రితం సృష్టి అఖ్తర్ బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి అక్రమ మార్గంలో కోల్కతాకు చేరింది. అక్కడ నుంచి రైలులో నేరుగా సికింద్రాబాద్ కు వచ్చి షేక్ సోనియాకు ఫోన్ చేసింది. దంపతులు వెళ్లి యువతని చంద్రాయణగుట్టలోని తమ ఇంటికి తీసుకొచ్చారు. ఆమెతో వ్యభిచారం చేయించడం మొదలుపెట్టారు. స్వయంగా షేక్ సోనియా వెంట వెళ్లి సృష్టి అఖ్తర్ ను తిరిగి తీసుకొచ్చేది. సోనియా చరవాణి ఆ సమయంలో సృష్టి అఖ్తర్ వద్ద ఉండేది. శుక్రవారం షేక్ సోనియా పక్కింట్లోకి వెళ్ళింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న ఆమె చరవాణికి కాల్ రాగా సృష్టి అఖ్తర్ మాట్లాడింది. అత్తాపూర్లోని పిల్లర్ నంబర్ 150 వద్దకు రావాలని సదరు వ్యక్తి చెప్పడంతో ఆమె ఆటో ఎక్కి అక్కడికి వెళ్ళింది. ఇంటికి వచ్చిన షేక్ సోనియా తన చరవాణి అక్కడే పడి ఉండడం సృష్టి అఖ్తర్ కనిపించకపోవడంతో అనుమానపడింది. ఆఖరులో వచ్చిన నెంబర్కు కాల్ చేయగా అత్తాపూర్కు వస్తుందని తెలిసింది. వెంటనే దంపతులు వెంబడించగా అత్తాపూర్లో సృష్టి అఖ్తర్ కనిపించింది. తమకు చెప్పకుండా ఎందుకు వచ్చావని అడగడంతో వారి మధ్య గొడవ జరిగింది. సోనియా చేతిలోని చరవాణి లాక్కుని యువతి డైల్ 100 చేయగా అసలు బండారం బయటపడింది. బంగ్లాదేశ్ యువతి ఫోన్ కాల్ తో స్పాట్ కు చేరుకున్న అత్తాపూర్ ఏఎస్ఐ మహమ్మద్ బుర్హానుద్దీన్ మహిళా సిబ్బందితో అక్కడికి వచ్చారు. అసలు విషయం తెలుసుకుని చంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు దంపతులతో పాటు యువతి సృష్టి అఖ్తర్ పై కేసు నమోదు చేసి వివరాలు రాబట్టి ముగ్గురిని రిమాండ్కు తరలించారు. పోలీసుల విచారణలో బంగ్లాదేశ్ యువతి సృష్టి అఖ్తర్ కు బంగ్లాదేశ్ లో భర్త ఆసిఫ్ ఖాన్ 2 సంతానం ఉన్నట్లు వెల్లడైంది. ఆసిఫ్ ఖాన్ మేస్త్రి పనిచేయడంతో డబ్బు సరిపోక ఆమె అక్రమ మార్గంలో దేశ సరిహద్దులు దాటి వ్యభిచార వృత్తిలో చేరింది. ఇలా గతంలో కూడా బంగ్లాదేశ్ యువతులకు ఉద్యోగాల పేరిట హైదరాబాద్కు రప్పించి వ్యభిచారం చేయించిన ఘటనలు బయటకు వచ్చాయి. హైదరాబాద్ నగర పోలీసులు వ్యభిచార ముఠాలపై దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది.